హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో లెట్ us see ఈరోజు ఎనర్జీ ఏంటో చూసే ముందు స్లాట్ డీటెయిల్స్ చూసేస్తాము. ఈరోజు మార్నింగ్ 12:30 to 2 o'clock స్లాట్ బుక్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ 3:30 to 5 o'clock స్లాట్ ఉంది. మళ్ళా 7:30 to 9 o'clock స్లాట్ నైట్కి బుక్ అయిపోయింది. సో ఓన్లీ ఆఫ్టర్నూన్ సెషన్ మాత్రమే ఉంది ఈరోజు స్లాట్, 1.5 hour స్లాట్. తర్వాత రేపు ఆల్ ది 3 స్లాట్స్ ఆర్ అవైలబుల్. మార్నింగ్ 12:30 to 2 o'clock స్లాట్, తర్వాత ఆఫ్టర్నూన్ 3:30 to 5 o'clock స్లాట్, నైట్ 7:30 to 9 o'clock స్లాట్ అవైలబుల్గా ఉంది. ఇంకా వీకెండ్ దాకా ఈ 3 స్లాట్స్ అవైలబుల్గానే ఉంది. దీంట్లో ఫోన్ నెంబర్ ఇచ్చినాను. ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి కనుక్కొని ఏ స్లాట్ కావాలో ఆ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సో ఈ స్లాట్ ఎందుకంటే ఇది 1.5 hour స్లాట్. కాల్ సెషన్ అంటే మీరు ఫోన్ కాల్నో ఏది మీకు కన్వీనియంటో వాట్సాప్ కాల్నో మాట్లాడతారు. అప్పుడు మీతో సిచ్యువేషన్, ఇట్స్ అ పర్సనల్ ప్రైవేట్ కాల్ సెషన్. మీతో సిచ్యువేషన్స్ ఏంటి, మీతో ఏంటి జరుగుతుంది, సఫరింగ్స్ ఏంటి, ఎందుకు నా దగ్గర వచ్చినారు, ఇదన్నీ చెప్తారు. కన్సల్టేషన్ అడుగుతారు. దానికి గైడెన్స్ ఏంటో, క్లారిటీ ఏంటో అన్నీ మనము నేర్పిస్తాము. ఓకేనా? తర్వాత టారెట్ కార్డ్ లైవ్ సెషన్ అనేది ఫుల్ పర్సనల్ రీడింగ్, లేకపోతే ఫుల్ ట్విన్ ఫ్లేమ్ రీడింగ్ తీసుకుంటారు. వాట్సాప్ వీడియో కాల్లో లైవ్ టారెట్ కార్డ్ సెషన్ చేసేస్తాము. సో మీకు అప్పుడప్పటికే వచ్చే డౌట్లీ అప్పుడప్పుడే క్లారిఫైయింగ్ కార్డ్స్ తీసి ఆ కార్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి క్లారిఫై చేసేస్తాము. ఆ తర్వాత మీ సిచ్యువేషన్ చెప్పే కదా క్లారిఫైడ్ లైక్ కార్డ్స్ పుల్ చేయమని చెప్తారు. అప్పుడు మీ సిచ్యువేషన్కి అయినా గైడెన్స్ ఏంటో, మీ సిచ్యువేషన్కి అయినా అప్పటికి ఆ హీలింగ్ ఏంటో, సొల్యూషన్ ఏంటో టిట్ బిట్స్ లాగా మీకు అది కూడా ఇస్తాము. ఓకేనా? సో ఇప్పుడు ఈరోజు ఎనర్జీ ఏంటో దానికి వెళ్తాము. టుడేస్ ఎనర్జీ 8 of Swords. 8 of Swords అనేది స్టక్ ఎనర్జీ. సో బట్ ఆ స్టక్ వచ్చేసి మీరే మిమ్మల్కి చేసుకున్నారు. ఇది చాలా కేర్ఫుల్గా చూడండి. ఈ హ్యాండ్ ఇదన్నీ కట్టింది లూజ్గానే ఉంది. ఈ అమ్మాయి కావాలంటే చెయ్యిలు బయటికి తీసుకుంటే ఈ లూజ్ అయిపోతుంది, కిందకి పడిపోతుంది, ఫ్రీ అయిపోతుంది. ఆ తర్వాత చేతులు ఫ్రీ అయిన తర్వాత కన్కట్టు కూడా దువిసేయచ్చు. సో ఇందు చూడండి, ముందు ఏంటి స్టాప్ చేసేది లేదు. ఆ అమ్మాయి కావాలంటే మార్చ్ ఫార్వర్డ్ చేయొచ్చు, పాత్ ఫ్రీగానే ఉంది. కానీ ఇప్పుడు స్టక్ అయ్యి నిలుచుండేదానికి రీజన్ ఏంటంటే అమ్మాయి మైండ్ సెట్టే తప్ప వేరే ఎవరు అమ్మాయిని స్టాప్ చేయలేదు. ఓకేనా? ఇది అర్థం చేసుకుంటే అమ్మాయి ఆ స్టక్ ఎనర్జీ నుండి బయట వచ్చేస్తుంది. ఇది ఈరోజు ఎనర్జీ. ఇంకా రేపు ఎనర్జీ ఏంటో రేపు చూస్తాము. అంటిల్ దెన్ బాయ్.